సీఎం కేసీఆర్ బర్త్డేను రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్గా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేక్లు కట్ చేసి స్వీట్లు పంచారు. తన అభిమాన నేతకు ఆయురారోగ్యాలు కలగాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు టీఆర్ఎస్ నేతలు, అభిమానులు. టీఆర్ఎస్ భవన్ లో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కేసీఆర్ ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు జీవించాలని కోరుకున్నారు. सारे तेलंगाना के 4 करोड़ आवाम हमारे सीएम साहब का हाथ मजबूत करेंगे और हमारे लिए अल्लाह ताला ने, भगवान ने एक बहुत मसीहा और बहुत महात्मा लीडर पैदा किया है जो तेलंगाना के आवाम के मसाइल हल करने के लिए अपनी जिंदगी वक्फ कर चुके हैं। तो अल्लाह ताला हमारे सीएम साहब को सेहत और तंदुरुस्त के साथ हयात दे। अल्लाह ताला उनके सपने को पूरा करे। जय तेलंगाना, जय కేసీఆర్ గారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చారు. ఆయన యొక్క త్యాగం వల్ల, మరి మన అమరవీరుల యొక్క త్యాగం వల్ల మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు వచ్చినా ప్రజలు మా ఎంట ఉన్న రోజులు, మా యువకులు మా ఎంట ఉన్న రోజులు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడే కాదు, ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మంచిర్యాల జిల్లాలో సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో కేక్ కట్ చేసి సీఎం కు విషెస్ చెప్పారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రంగంపేటలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ధర్మపురి అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యాగం నిర్వహించారు. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ అభిమానులు సీఎం కేసీఆర్ కు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. అటు మనో చైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణా కేంద్రంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం నేతలు. నల్లగొండలోనూ సీఎం బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. జిల్లా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గులాబీ కార్యకర్తలు 5K రన్ నిర్వహించారు. ఈ వేడుకల్లో యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ జన్మదినాన్ని, మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే వారు ఆయురారోగ్యం ఉంటేనే ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. మన జిల్లాలో కరువు అంటూ ఉండకుండా ఉండాలని, అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం కానీ, మిషన్ కాకతీయ కార్యక్రమాలన్నీ 2వ దశలో, 3వ దశలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునేటువంటి వైపు వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి అన్ని రకాలైనటువంటి బలాన్ని, ఆయురారోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో మొక్కలు నాటి పేదలకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు టీఆర్ఎస్ నేతలు. స్కూల్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ కృషితోనే జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ గొంగుడి సునీత ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం బయట కేక్ కట్ చేసి కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేట్ చేశారు. కేసీఆర్ లాంగ్ లివ్ అంటూ నినదిస్తూ ఈరోజు మరి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తప్పకుండా వారు ఇంకా ఒక 40-50 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటూ ఈ తెలంగాణను బంగారు తెలంగాణ మళ్లించే విషయంలో ఆ సంకల్పాన్ని మరి మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. జాకరన్పల్లి మండల కేంద్రంలోని మానసిక వికలాంగుల స్కూల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నేతలు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని కరీముల్లా షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఖమ్మం మైనారిటీ గురుకుల పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టీఆర్ఎస్ యూత్ నేతలు.
పేద మైనారిటీలు చదువుకునేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఉమర్ జలీల్ గారు, అలాగే శ్రీ ఏకే ఖాన్ గారు, శ్రీ షఫీయుల్లా గారు, వీరి ఆధ్వర్యంలో ఇది ఇంకా దినదిన ప్రవర్ధనమై ఇంకా భవిష్యత్తులో మంచి మంచి విద్యార్థులను తయారు చేసి మైనారిటీ యొక్క సంక్షేమంతో పాటు మైనారిటీ కమ్యూనిటీ యొక్క అప్లిఫ్ట్మెంట్ కొరకు ఎంతో ఇది తోడ్పడుతుందని నేను కోరుతూ కేసీఆర్ గారికి మా విద్యార్థుల తరఫున మా తరఫున మరీ మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేసీఆర్ కు మంచి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు.